హలో నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒక సరికొత్త డెలిషియస్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది సబా. సో లెట్స్ వెల్కమ్ సబా. హాయ్ సబా. హాయ్ స్వీటీ, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వేంట్రా ఇంత స్టైలిష్గా ఉన్నావు? ఆ కలర్స్ ఏంటి, ఆ కాంబినేషన్ ఏంటి? అమ్మా అరే అట్లెట్లు వేసుకున్నావు? ఒక గ్రీన్, బ్లూ, బ్లాక్ ట్రెండింగ్ లో ఉంది కదా, దానికి ఈసారి యూనికార్న్ కలర్స్ ట్రై చేయి. నేనా మొత్తం రెయిన్బో లాగా అయితే మరి. అప్పుడు నువ్వు ప్రిన్సెస్ అవుతావు. ఓకే, సో సభ ఏం చేస్తుంటావు? గ్రాఫిక్ డిజైనర్. గ్రాఫిక్ డిజైనర్ అంటే ఏముంటది వర్క్? పోస్టర్ డిజైన్ ఉంటది, ఓకే, బ్యానర్స్ ఉంటాయి, సోషల్ మీడియా యాడ్స్ ఉంటాయి, ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చేది డిజైన్స్ అట్లాంటివి. ఎప్పుడైనా మా యంగ్ షెఫ్ కి కూడా డిజైన్ చేసి పెట్టచ్చు కదరా? నేను నీకు డిజైన్ చేస్తా. నాకా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి నీకు కుకింగ్ వచ్చా? బాగా తిన్నమే వచ్చా? కుకింగ్ బాగా వస్తుంది అంటే బాగా వస్తుందా తర్వాత ఇలా అనేసి? ఓకే, మరి నీకు కుకింగ్ వచ్చు కాబట్టి వాళ్ళు నాకు మంచి యమ్మీ రెసిపీ చేసి పెట్టేయాలి. ఓకే ఓకే, ఏ రెసిపీ చేయబోతున్నావు? కీరా సూజీ చీలా. కీరా అర్థమైంది. ఈ సూజీ అండ్ చీలా ఎవరు కాంబినేషన్? వాళ్ళిద్దరితో కాంబినేషన్ లో చేస్తావా? హెల్దీగా చేసి పెడతా. సో నాకు ఈ డౌట్ ఏంటంటే ఈ సూజీ ఇంకా చీలా హూ ఆర్ దీస్ కనుక్కుందాం. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసి మరి లేట్ చేయకుండా కీరా సూజీ చీలాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. కీరా సూజీ చీలాకి కావాల్సిన పదార్థాలు: తురిమిన కీరా, పెరుగు, ఉప్మా రవ్వ, గోధుమ పిండి, ఉప్పు, జీలకర్ర, పుదీనా పేస్ట్, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, వంట సోడా. కీరా సూజీ చీలాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో యాక్చువల్గా దీన్ని ఎలా చేస్తారు, అసలు ఇవేంటి అనేది ఒక పెద్ద డౌట్ అనమాట నాకు. ప్లీజ్ క్లారిఫై. నో, సూజీ అంటే రవ. ఓ ఓకే. చీలా అంటే దోశ లాగా వేసుకోవడం. ఇది నార్త్ లో అలా పిలుస్తారా చీలా అని? అవును. ఓకే, సో సౌత్ లో మేము దోశ అనేసరికి ఈ డిఫరెన్సియేషన్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు కీరా రవ్వ కలిపి ఒక చీలా చేసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఒక బౌల్ తీసుకుందామా? ఇదిగో. థ్యాంక్ యూ. ఫస్ట్ దీంట్లో మనం వేసుకుందాం కీరా. అది తురిమిన కీరానా? తురిమిన కీరా. తురిమిన కీరా, సూజీ రవ్వ. ఇంతకీ అదేం రవ్వ? బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ? ఉప్మా రవ్వ. ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వేగా. అదేగా. దీంట్లో మనం 3 స్పూన్స్ మింట్ లీవ్స్ వేసుకుందాం. పేస్ట్ చేసి. ఓకే, పేస్ట్, పుదీనా పేస్ట్. స్వీట్ మిక్స్ చేసుకుందాం ఇది. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో గోధుమ పిండి వేసుకుందాం. ఓకే. దీనికి చక్కగా మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ పెరుగు వేసుకుందాం, దాని తర్వాత మిక్స్ చేసుకుందాం. మర్చిపోయింది పాప. ఇప్పుడు దీనికి చక్కగా మిక్స్ చేసుకుందాం. ఓకే, మిక్స్ ఇట్. ఇది కొద్దిగా గట్టిగా ఉంది, దీంట్లో మిగతా పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఓకే, సో నార్మల్గా దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయరు కదా? ఇప్పుడు కీరాది మాయిశ్చర్ ఉంటుంది కదా, అది తీసుకుంటుంది. ఓకే, సో కీరా మాయిశ్చర్, కర్డ్లో వాటర్ అండ్ ఆల్సో మింట్ లీవ్స్ పేస్ట్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సబా ఏదో ఒకసారి నీ ఫేస్ చూపి. ఇలా అనుకోవా? ఎవరైనా చూసి భయపడ్డారా పిల్లలు? చాలా పిల్లలు ఇలా వచ్చేసి నైట్ టైం ఇలా బయటికి వెళ్ళి ఇలా చూపిస్తారు. ఏంటి నీ దగ్గర ఈ యాంగిల్స్ కూడా ఉన్నాయా? సైడ్ జాబ్ అప్ప. సైడ్ జాబా? ఏం చేస్తావు రాత్రి పూట? పిల్లలకి ఏడిపిస్తుందంట. ఓకే, సో నైట్ టైం అంటే పిల్లలందరిని ఏడిపిస్తావు, మార్నింగ్ వర్క్ చేసుకుంటావు, మరి ఖాళీ టైంలో ఏం చేస్తావు? కుకింగ్ చేస్తా. ఏం చేస్తావు? కుకింగ్ అంటే పాస్తా చేస్తా, రామెన్ చేస్తా. నాట్ ఇండియన్. ఇండియన్ అంటే బిర్యానీ చేస్తా. సో ఇది కొద్దిగా గట్టిగా ఉంది, ఇంకా దీంట్లో మనం కొద్దిగా వాటర్ కలుపుకుందాం. ఓకే, మిగిలిన మింట్ లీవ్స్ ఉన్నాయి కదా, సారీ మేము పేస్ట్ అది దాంట్లో కొద్దిగా వేసుకున్నాం. దీంట్లో మనం ఇప్పుడు పచ్చిమిర్చి
జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఇంకా కుకింగ్ సోడా. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మిక్స్. ఇంకొక 5 minutes పక్కన పెట్టేద్దాం మిక్స్ చేసినాక. ఓకే, నువ్వు ఇంట్లో కూడా ఇట్లా టైం టేకింగ్ రెసిపీస్ చేసుకుంటావు లేకపోతే క్విక్ రెసిపీస్ చేసుకుంటావు? క్విక్ రెసిపీస్ చేసుకుంటా. టైం టేకింగ్ అంటే అందరి కోసం చేసినప్పుడు. దీనికి ఒక 5 minutes పక్కన పెట్టుకుందాం. ఓకే, ఈ లోపల నీ హాబీస్ ఏంటో చెప్పే. నా హాబీస్ కుకింగ్, స్టిచ్చింగ్. స్టిచ్చింగా? బట్టలు కుట్ట. నేను చూస్తుంటే అట్లా అనిపించట్లేదే. వచ్చా నీకు? వచ్చు. ఏం కుట్టావు ఇప్పటి వరకు? నా డ్రెస్సెస్, నా ఓన్ డ్రెస్సెస్ అన్నీ నువ్వే చేసుకుంటావా? అన్నీ నేను. ఈ డ్రెస్ కూడానా? ఇది కాదు, ఇది కొనుక్కున్నా. ఇప్పుడు ఇంట్లో వేసుకునేది ఉంటాయి కదా, అది ఇంకా ఏమైనా ఫెస్టివల్ కోసం అట్లాంటిది. హైదరాబాద్ లో అన్ని ప్లేసెస్ తిరిగేసావా? తిరిగేసిన. నీ ఫేవరెట్ ప్లేస్ ఏం చెప్పు? ఫేవరెట్ ప్లేస్ కెఫేస్. కెఫేస్? వై కెఫేస్? పీస్ఫుల్ గా ఉంటది, హాయిగా వెళ్ళి మంచిగా తాగుతూ ఎన్వైరన్మెంట్ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, కానీ ఐ ఎక్స్పెక్టెడ్ లైక్ చార్మినార్. చార్మినార్ కూడా ఇష్టమే. అది ఎలా అంటే ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళడం. సో ఫ్రెండ్స్తో తిరుగుతావు. ట్రావెలింగ్ ఇష్టమా? చాలా. ఎక్కడెక్కడికి వెళ్ళావు ఇప్పటి వరకు? రాజస్థాన్ వెళ్ళినాను, వావ్, మహారాష్ట్ర, అంతే అనుకో. అంతే, అంత ఇంత తిరిగిన. సో మోస్ట్లీ సౌత్ ఎక్కువ తిరగలేదన్నమాట. ఈసారి గోవా ప్లాన్ చేసుకో. ఇద్దరం వెళ్దాం. నేను కూడా కలర్ వేసుకుంటా అప్పుడు హెయిర్ కి. నేను నీకు జడేస్తా. గర్ల్స్ నైట్ అవుట్ లాగా ఉంది ఇది. అంతే. ఓకే, సో అది మిక్స్ అయిపోయి అంతా సెట్ అయిపోయి ఉంటుంది కదా. దోశ ప్యాన్ కావాలి స్వీటీ. అబ్బా, ఎంత స్వీట్గా అడిగింది. ఆయిల్ వేసుకుందాం దీంట్లో, లైట్గా వేసుకుందాం, కొద్దిగా హెల్తీగా అవ్వదాం. స్ప్రెడ్ చేసేసి కొద్దిగా వేడిగా అవ్వని. ఓకే, జస్ట్ 1 minute అలా అయిపోతుంది అనమాట. నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? ఉన్నారు. ఎవరు? అన్నయ్య, అక్క, లాస్ట్ నేను. నువ్వు కొరియన్ డ్రామాస్ చూస్తావా? కొద్దిగా అది ఎఫెక్ట్ తెలుస్తుంది ఇలా ఇలా. ఓకే, సో ఈ లోపల ప్యాన్ వేడైపోయింది. ఇప్పుడు మనం దీనికి దోశలాగా వేసుకుందాం. కానీ ఇది చీలే. ఇది చీల కాబట్టి చిన్నగా ఉంటుంది. ఓకే, దోశ కాబట్టి పెద్దగా ఉంటుంది. మనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి దానికి. ఓకే, సో అది 2 sides ఫ్లిప్ చేసుకుని కుక్ చేసుకోవాలి కదా. చేసేయి. ఇక లైట్ వేసి టర్న్ చేసి. ప్లేట్ తీసుకోవా? ఓకే, అయితే స్వీటీ మిగతాది కూడా ఇలానే వేసుకుందాం. ఐ అండర్స్టూడ్ యువర్ పాయింట్. సో సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా చిలాస్ని కూడా చేసి రెడీగా పెట్టేసుకుందాం. ఓకే, అయిపోయిందా? అయిపోయింది. సో వీటికి ఏమి చట్నీ ఏమి డిప్పింగ్ ఉండదా? అవసరం లేదు. దీంట్లో మనం ఆల్రెడీ మసాలాలు యాడ్ చేసినాం కదా, పుదీనా, మిర్చి, ఇంకా జీరా. అయితే దీనికి ఇలానే తినేయచ్చు. సో డైరెక్ట్ తినేయచ్చు, ఎక్స్ట్రాస్ ఏం అవసరం లేదనమాట. యమ్మీ యమ్మీ కీరా సూజీ చీలా రెడీ అయిపోయింది. మళ్ళీ లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. కీరా సూజీ చీలాకి కావాల్సిన పదార్థాలు: తురిమిన కీరా, పెరుగు, ఉప్మా రవ్వ, గోధుమ పిండి, ఉప్పు, జీలకర్ర, పుదీనా పేస్ట్, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, వంట సోడా. కీరా సూజీ చీలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో తురిమిన కీరా, మరవ్వ, పుదీనా పేస్ట్, గోధుమ పిండి, పెరుగు, తగినంత నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసి కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అది వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న మిశ్రమాన్ని దోశల్లా వేసుకుని 2 వైపులా కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ కీరా సూజీ చీలా రెడీ. కీరా సూజీ చీలాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైమ్. సో లెట్స్ టేస్ట్ ఇట్. టేస్ట్ చేసేద్దాం. ఎలా ఉంది? అమేజింగ్. నిజంగానే ఏ చట్నీ అవసరం లేదు, బికాజ్ చక్కగా మింట్ ఫ్లేవర్
అండ్ కీరా ముక్కలు, పచ్చిమిర్చి అండ్ జీలకర్ర వచ్చేసరికి అద్దరిపోయింది. మరి లేట్ ఎందుకు, ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ గ్రాఫిక్ డిజైనర్, ఒక ఈ అమ్మి రెసిపీని డిజైన్ చేసి పెట్టు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వీటీ. బాయ్ బాయ్ బాయ్. చూసారు కదా సబ్బా చేసిన కీరా సూజీ చిల్లా ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.